మోదీజీ ప్లీజ్ నాకు న్యాయం చేయరు అంటూ పాకిస్తాన్కు చెందిన ఓ మహిళ భారత ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. భర్త తనను కరాచీలో వదిలేసి భారత్లో రహస్యంగా మరో పెళ్లికి సిద్ధమయ్యాడని ఆరోపిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ పరిస్థితుల్లో మీరే నాకు న్యాయం చేయాలని మోదీని అభ్యర్థించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. పాక్కు చెందిన నికితా నాగ్దేవ్ అనే మహిళ అదే దేశానికి చెందిన విక్రమ్ నాగ్దేవ్ అనే వ్యక్తిని 2020 జనవరి 26న హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహమాడారు. పెళ్లైన కొద్ది రోజులకే 2020 ఫిబ్రవరి 26న ఆమెను ఇండియాకు తీసుకొచ్చారు విక్రమ్. కొన్ని నెలల తర్వాత వీసా సమస్య సాకుతో 2020 జులై 9న ఆమెను బలవంతంగా అటారీ సరిహద్దు వద్ద వదిలేసి ఒంటరిగా పాక్కు పంపించారు. మళ్లీ తనను ఇండియాకు తీసుకువచ్చే ప్రయత్నం చేయలేదని నికిత ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియాకు వస్తానని ఎంత బతిమిలాడినా నిరాకరించాడని, తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ విషయంలో తనకు న్యాయం జరగకపోతే న్యాయ వ్యవస్థపై మహిళలకున్న నమ్మకం సన్నగిల్లుతుందని, తనకు అండగా నిలవాలని నికిత అభ్యర్థించారు. నా భర్తపై చర్యలు తీసుకుని అతన్ని వెంటనే పాకిస్తాన్కు పంపాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.